హలో ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో అదిరిపోయే ఒక ఇంపార్టెంట్ తీపి కబురు అయితే చెప్పుకోబోతున్నాం. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసి నాకైతే ఒక లైక్ చేయండి. నాకు అది ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఇక వీడియోలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే ఒక శుభవార్త చెప్పిందనే చెప్పాలి. అది ఏంటంటే ఇకపై పంట పొలాల్లో పురుగుల మందు పిచికారీ కోసం గంటల తరబడి కష్టపడాల్సి వస్తున్న అవసరం అయితే లేకుండా పోతుందయితే చెప్తున్నారు. మరి ఇంతకుముందు మా రైతన్నలు పిచికారీ చేయవలసినటువంటి పని ఏ విధంగా ఉందంటే గన్ పంపులతో, మిషనరీ పంపులతో, సెయి పంపులతో కొట్టాల్సి వచ్చింది. చాలా టైం పట్టుకునేది. మరి దానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని సామాన్య రైతులకు సైతం అందుబాటులోకి తెస్తూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా తేబోతున్నారంటే, భారీ సబ్సిడీతో డ్రోన్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు, మరి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు, మరి రైతన్నకు ఏ విధంగా బెనిఫిట్ జరగబోతుంది, అప్పుడు ఏ విధంగా మందు పిచికారీ చేసేవాడు, ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ విధంగా పిచికారీ చేస్తున్నాడు, మరి గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మీరు ఏ విధంగా లాభపడతారు అనే విషయాన్ని మనం వీడియో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఇక తెలంగాణ వ్యవసాయ రంగంలోకి సరికొత్త విప్లవానికి రేవంత్ రెడ్డి సర్కార్, తెలంగాణ ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీకరించటానికి అంటే ఆధునీకరించటానికి రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా భారీ సబ్సిడీలతో వ్యవసాయ పనిముట్లు రకరకాలుగా అందించడం అయితే జరుగుతుంది. వ్యవసాయ డ్రోన్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్‌గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణనైతే ఏ విధంగా ఉంటుంది అనైతే వెల్లడించడం అయితే జరిగింది. మరి పంటలకు పురుగు మందుల పిచికారీ చేసేదానికి సూక్ష్మ పోషకాలకు పిచికారీ చేసేందుకు గాను డ్రోన్‌ల ఉపయోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి, అప్పటినుంచి ఇప్పటి వరకు కష్టపడుతున్నటువంటి రైతన్నకు శ్రమ భారాన్ని తగ్గించటానికి అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని వాడడానికి వాళ్ళైతే ఆహ్, ప్రయోగం అయితే చేయబోతున్నారు. మరి ఒక్క డ్రోన్‌పై 40% సబ్సిడీ లేదా గరిష్టంగా 4,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు మహిళా రైతులకు ఇది పథకంలో ప్రాధాన్యం అయితే ఉంటుందనైతే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుంది అని ఒకసారి చూసుకుంటే, తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 10 డ్రోన్‌ల పంపిణీ అయితే చేయనున్నారనైతే వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే ఉంటాయో మనకందరికి తెలుసు కదండీ! రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు వీటిని మొదటగా కేటాయిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి మొదటగా కేటాయించరండి. వీళ్ళకు మాత్రమే. ఎవరికంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే మొదటగా వీళ్ళు అందజేయనున్నారట. మరి ఈ డ్రోన్‌ల వల్ల రైతన్నలకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది? ఏ విధంగా లాభాలు కలుగుతాయని అనే ఒక విషయాన్ని తెలుసుకుంటే, వ్యవసాయం డ్రోన్‌ల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు మంత్రి అయితే మనకు వివరించడం జరిగింది. ఏ విధంగా ఒకసారి చూసుకున్నట్లయితే, పిచికారీ చేసే సమయం దాదాపు 70-80% వరకు తగ్గుతుందనైతే చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి. మరి కూలీల కొరత సమస్య తీరడమే కాకుండా, ఖర్చు కూడా రైతన్నకు తగ్గుతుందనైతే చెప్పడం జరుగుతుంది. ఎరువులు, మందులు పంట అంతటా సమానంగా అందించడంతో పాటు దిగబడి గూడా పెరుగుతుంది. ఎందుకంటే మనిషి అయితే ఒక సైడ్ కొట్టడం, ఒక సైడ్ కొట్టకపోవడం, వదిలేయటం అలాంటివి జరుగుతుంది. కానీ డ్రోన్ టెక్నాలజీ వల్ల డ్రోన్ అయితే సమానంగా కొడుతుంది. ఆ విధంగా అండతోతో దిగుబడి పెరుగుతుందనేసి చెప్పారు. మరి కేవలం డ్రోన్‌లు మాత్రమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరిన్ని పరికరాలను అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మరిన్ని పరికరాలను కూడా ప్రభుత్వం అందించనుంది. మరి పసుపు ఉడకబెట్టే లేదా పాలిషింగ్ చేసే యంత్రాలు, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి మిషనరీ సిస్టమ్, గెలలు కోయటానికి ఉపయోగపడే టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, మరి రైస్ కట్ చేయడానికి ఈ పోల్స్ మరి వంటివి అందించనున్నారైతే మనకి 2025, 26 ఇప్పటి వరకే 9,936 యంత్రాలను పంపిణీ చేయగా, ప్రభుత్వం దీనికి ఖర్చు చేసిన మొత్తం ఎంత సబ్సిడీ పరంగా చూసుకుంటే అయితే ప్రభుత్వం 28.74 కోట్ల సబ్సిడీని నేరుగా రైతన్నలకు అందించింది అనైతే
తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. మరి ఇంత జరుగుతుంది కదా! ఒక రైతన్నకు తెలుసా? లేదా? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా పొందాలి తను కూడా అనే విషయాన్ని ఇప్పుడు చూసుకుందాం. దరఖాస్తు ప్రక్రియ లేదా దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఒక రైతన్న కూడా దానికి అర్హుడా? కాదా? మరి నాకు కూడా వస్తాయా? లేదా? ప్రతీదీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది చూసుకుంటే, మరి నీవు కూడా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూసుకుంటే, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం, అప్లికేషన్ ప్రక్రియ సంబంధించిన పూర్తి వివరాలు ఆయా జిల్లా వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో తప్పకుండా ఉంటాయి. మీరు అక్కడి నుంచి సేకరించుకోండి. ఇక రాబోయే 10-15 రోజుల్లో మిగిలిన వ్యవసాయ పరికరాలను కూడా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. కాగా సాంకేతికతను సామాన్య రైతులకు చేరువ చేయడం ద్వారా వ్యవసాయ లాభసాటిగా మార్చడమే తన ప్రభుత్వం అంతిమ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. మరి ఒకప్పుడు ప్రతిదానికి రైతన్న శ్రమ పడితే తప్ప పంట చేతికి వచ్చేదే కాదు. మారుతున్న ఆధునీకరణలో భాగంగా ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా రానున్న రోజుల్లో ఇప్పుడుకు వచ్చినటువంటి రోజుల వరకు ఆధునిక టెక్నాలజీనైతే వాడటం జరుగుతుంది. ప్రతీదీ చూస్తే ప్రతి దానికి మిషనరీ సిస్టమే వాడుతున్నారు. దానికి రైతన్నలు కూడా అలవాటు పడుతున్నారు. సో, అక్కడక్కడ ఇంకా లేదు కానీ మోడర్నైజేషన్ అనేది 90% వచ్చేసింది. సో, శ్రమ భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఆధునీకరించడానికి ఇలాంటి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాళ్ళను ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. దీని పట్ల కేవలం రైతన్నకు శ్రమ భారాన్ని తగ్గించి దిగుబడిని పెంచడమే లక్ష్యంగా చేసుకోవడం అయితే అందరికీ తెలిసిన విషయమే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అందిస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.